ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో సిక్స్త్ సర్గ. ఇక్కడ రావణాసుడు మారీచుని దగ్గరికి వెళ్ళటం గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ విచింత్యేవం నిశాయాం స ప్రభాతే రథమాస్థితః రావణో మనసా కార్యమేకం నిశ్చిత్య బుద్ధిమాన్. ఆ మహేశ్వరుడు పార్వతీదేవికి మళ్ళీ ఇలా చెప్తున్నాడు. పార్వతి, రాత్రివేళ రావణాసుడు ఈ విధంగా ఆలోచించుకున్నాడు. ఏమని? సకల రాక్షసులకి ప్రభు అయిన రావణాసుడు బాగా ఆలోచించి ఆ శ్రీరాముడు సాక్షాత్తు పరమేశ్వరుడైన శ్రీహరియే అని గుర్తించుకున్నాడు. మానవుడు కాదు. అందుకని భక్తి చేత త్వరగా ప్రసన్నుడు కాడు కాబట్టి విరోధ బుద్ధితో అయినా సరే, అంటే శత్రుత్వంతో అయినా సరే తొందరగా నేను ఆయన్ని చేరుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. అలాంటి ఆలోచనలన్నీ చేసుకుని ప్రాతకాలం కాగానే ధీమంతుడైన ఆ రావణాసుడు తన రథాన్ని ఎక్కి తన మనస్సులో ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాడు. యయో మారీచ సదనం పరం పారముద్ధన్వత మారీచస్తత్ర మునివజ్జటావల్కలధారక. సముద్రానికి అవతల దగ్గర ఉన్న మారీచుని ఆశ్రమానికి ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ మారీచుడు ఎలా ఉన్నాడంటే మునిలాగా ఆ వేషధారణ జట వల్కలు అన్నీ ధరించి ఉన్నాడు. ధ్యాయన్ హృది పరాత్మానం నిర్గుణం గుణభాసకం సమాధి విరమే అప్యశ్య ద్రవణం గృహమాగతం. అలాంటి వేషాన్ని ధరించి ఉన్న మారీచుడు అక్కడ అపాకృతి గుణముల్ని ప్రకాశింపజేసే నిర్గుణ పరమాత్మ యందు తన హృదయాన్ని పెట్టి ధ్యానంలో ఉన్నాడు. సమాధి దిశ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత చూస్తే తన ఇంటికి వచ్చింది రావణాసుడు అని అతడు గమనించాడు. ధృతముత్య చాలింగ్య పూజయిత్వా యథావిధి కృతాదిత్యం సుఖాసీనం మారీచో వాక్యమబ్రవీతు. రావణాసుని చూడగానే అతడు వెంటనే లేచి నిలబడ్డాడు. మారీచుడు దగ్గరికి ఆలింగనం చేసుకుని విధి విధానంగా పూజించుకున్నాడు. అంటే అతిథి రూపంలో వచ్చిన అతన్ని సత్కరించుకుని అన్ని రకాలుగా కూర్చోబెట్టి అన్నీ చేసుకున్నాడు ఉపచారాలు మారీచుడు. సమాగమనమేతత్తే రదే నీకేన రావణ చింతాపర ఇవాభాసి హృది కార్యం విచింతయన్. అన్ని ఉపచారాలు చేసిన తర్వాత మారీచుడు రావణాసుడితో ఇలా అడుగుతున్నాడు. ఓ రావణ, ఈ సమయంలో ఒక్కడివే రథం మీద ఉండి నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ మనస్సులో ఏదో కార్యాన్ని గురించి ఆలోచన చేసుకుంటూనే ఇక్కడికి వస్తున్నావు, వచ్చి ఉంటావని నాకు అనిపిస్తుంది అని. బ్రూహి మే నహి గోప్యం చేత్కరవాణి తవ ప్రియం న్యాయం చేద్బ్రూహి రాజేంద్ర వృజీనం మాం స్పృశేన్నహి. పైగా ఇది రహస్యమైనది కాకపోతే ఆ కార్యం ఏంటో నాకు చెప్పు ఓ రాజేంద్ర. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి నాకు పాపం అంటకపోతే అది న్యాయ సమ్మతమైతేనే, నీ ప్రియానికి అంటే నీకు అది నచ్చింది కాబట్టి నీ మనసులో ఆ తలంపు ఉంది కాబట్టి అది పైగా ధర్మపరంగా ఉంటేనే న్యాయంగా, మళ్ళీ నాకు పాపం అంటకపోతే అది నేను తప్పకుండా నీ కోసం పూర్తి చేస్తాను అన్నాడు. రావణ ఉవాచ అస్తి రాజా దశరథ సాకేతాధిపతి కిన రామనామా సుతస్తస్య జ్యేష్ఠ సత్య పరాక్రమా. ఇవన్నీ చెప్పిన తర్వాత రావణాసుడు మళ్ళీ మారీచుడితో ఇలా అంటున్నాడు. సాకేతపురాధిపతి దశరథ మహారాజు ఉన్నారు కదా, సత్య పరాక్రముడైన రాముడు అతని పెద్ద కొడుకు, మునిజనప్రియుడు. నివాసయామాస సూతం వనం వనజనప్రియం భార్యయా సహితం భ్రాత్ర లక్ష్మణేన సమన్వితం. ఈయన ఇప్పుడు అంటే రాజ్యాన్ని విడిచిపెట్టి మునిజనులకి ప్రియమైన ఆ రాముడు తన భార్యతో కలిసి తన తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి ఈ దశరథుడు అడవులకి పంపగా ఇప్పుడు అక్కడ అడవుల్లో నివసిస్తున్నాడు. స అస్తి విపీనే ఘోరే పంచవట్యాశ్రమే శుభే తస్య భార్య విశాలాక్షి సీత లోక విమోహని. అయితే వాళ్ళు భయంకరమైన అడవుల్లో గల మంగళకరమగు పంచవటిలో ఇప్పుడు ఉన్నారు. ఆ రాముడొక్క భార్య పేరు సీత. ఆమె విశాలమైన కన్నులు కలిగి ముల్లోకాన్ని కూడా మోహింపచేసేది అని నేను విని ఉన్నాను. కొన్ని మనకి జ్ఞానేంద్రియాలను ఎందుకు చెప్తారంటే ఈ కళ్ళు, చెవులు, ముక్కు, ఈ ప్రధానం, పైగా స్పర్శ, రుచి కూడా నాలిక.
ఒక రూపాన్ని అవతల వాళ్ళు వర్ణించేదాన్ని బట్టి నువ్వు ఒకటి ఊహించుకుంటావు. ఆ ఊహలో నువ్వు ఎంతలాగా లీనమైపోతావు అంటే ఆళ్ళు చెప్పింది నీకెంత నీ మనస్సు కూడా కొన్ని కోరుకుంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు వర్ణించి చెప్పింది ఒక రూపాన్ని నువ్వు అంచనా వేసుకున్నావు. ఇప్పుడు నీ మనస్సులో మళ్ళీ నీ తలంపులంతా కూడా దాని మీదే ఉంటూ ఉంటాయి. దాన్నెప్పుడు నేను చూడాలా? అంటే విన్న దాని ప్రభావం ఎలా ఉందంటే ఈ మనస్సు ఇంకా ఉద్వేగాన్ని కల్పిస్తూ అది నువ్వు ప్రత్యక్షంగా చూడాలన్న ఆరాటాన్ని కల్పిస్తూ ఉంటుంది. అందుకే జ్ఞానేంద్రియాలు వశంలో ఉన్నవాడు ఒకలాగా ఉంటాడు. ఆ వశం కానివాడు ఒకలాగా ఉంటాడు. జ్ఞానానికి, అజ్ఞానానికి మళ్ళీ కారణాలు ఇవే జ్ఞానేంద్రియాలు. పైగా ఆ సీతాదేవి అందంగా ఉంటుందని, ముల్లోకాల్నే మోహానికి గురి చేసే అంత అందగత్తె అని నేను విని ఉన్నాను. అంటే ఒకదాన్ని విని మళ్ళీ ఇక్కడికి మళ్ళీ వచ్చాను అన్నట్టుగా. రామో నిరపరాధాన్మే రాక్షసాన్ భీమవిక్రమాన్ కరం చ హత్వా విపీనే సుఖమాస్తే అతి నిర్భయః. ఆ రాముడు నిరపరాధులు అంటే అపరాధం ఏమీ చెయ్యనైనా భీమ బలులుగా ఉన్న నా రాక్షసుల్ని కరుడుతో సహా వాళ్ళందరినీ ఆ అడవిలో వధించేశాడు. అతి నిర్భయంగా ఇప్పుడు సుఖంగా నివసిస్తూ ఉన్నాడు. ఎలా అయితే శూర్పణఖ చెప్పింది. ఇప్పుడు మనకి నిజంగా ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరికి సన్నిధిగా ఉంటున్నావు అన్నది దాని ప్రభావం మన మీద ఉంటుందని చెప్పడానికి కారణం ఏంటి అంటే శూర్పణఖేమో తన మోహానికి లోబడిపోయి తను కావాలన్న కోరికతో రాముడి దగ్గరికెళ్ళింది. అంగీకరించలేదని సీతని చంపేస్తానని ముందుకెళ్ళింది. ఆ కారణంగానే చెవులు, ముక్కు కోసేశారు. అయిపోయింది. కానీ ఇక్కడ రావణాసురుడి దగ్గరికొచ్చి ఏం చెప్పింది? అతిలోక సుందరి గాబట్టి ఆవిడని నీకోసం తీసుకురావాలని వెళ్తుంటే ఇలా నాకీ గతి కలిగించారు అని చెప్పింది. అయినప్పటికీ మళ్ళీ కరుణ్ణి వీళ్ళందరినీ తీసుకెళ్తే వాళ్ళందరినీ కూడా వధించేశాడు అని అకారణంగా ఎందుకు వధించాడు? కెలికింది మనము. అంటే లోకంలో ఇప్పుడు మనకి లౌకికంగా చూసుకున్నా సరే, అనవలసినవన్నీ, చెయ్యవలసినవన్నీ అనేసి పక్కనోడు రియాక్ట్ అయినందుకు మళ్ళీ బాధపడతాం. నువ్వు వాడు రియాక్ట్ అయ్యేదాకా కిలికేసావు. ఆ రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి తెల్పించింది మనము. కాకపోతే అప్పుడు మళ్ళీ రియాక్ట్ అయినందుకు కూడా వాళ్ళదే తప్పన్నట్టుగా చిత్రీకరిస్తూ ఉంటారు. ఇక్కడ ఇది వచ్చేసరికి చేసేది వెధ పనైనప్పుడు కూడా దాన్ని ఎంత చక్కగా సమర్థించుకుంటూ ఎవరైనా లౌకికంగా కూడా అంతే, ఎక్కడ చూసినా అంతే. నువ్వు అధర్మంగా ఉన్నావని పక్కనోడు చెప్పక్కర్లే. నీకు తెలుసు అందుకు నువ్వేం చేస్తావు? నువ్వు ఏ కోరిక కోసం అది చేస్తున్నావో దాన్ని నువ్వు చెప్పవు. దాన్ని మళ్ళీ మసిపూసి మారడికాయ చేసినట్టుగా దాన్ని చక్కగా చిత్రీకరించి వర్ణిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఆవిడ అందగత్తె అని చెప్పాడు. మళ్ళీ ఏ అపరాధం చెయ్యమని నా వంటి బలాలు కలిగిన ఆ రాక్షసులందరినీ కూడా వధించేసి ఇప్పుడు వాళ్ళు సుఖంగా ఉన్నారంటే ఇప్పుడు నా వాళ్ళకి ఇంత గతి కలిగించి ఇప్పుడు తను సుఖంగా ఉన్నాడు. ఆ సుఖం తనకి దూరం అవ్వాలి అన్న ఉద్దేశంతో చెప్పినట్టుగా చెప్పాడు. భగిన్యాः శూర్పణఖया నిర్దోషాయాశ్చ నాసికాం కర్ణౌ చిచ్ఛేదదుష్టాత్మా వనే తిష్టతి నిర్భయః. అంతేకాదు నిర్దోషి అయిన నా చెల్లి శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కూడా వాళ్ళు కోసేశారు. ఆ దుష్టాత్ముడైన లక్ష్మణుడు ఆ వనంలో మళ్ళీ నిర్భయంగా ఉన్నాడు. అతస్త్వయా సహాయేన గత్వా తత్ ప్రాణవల్లభాన్ అనయిష్యామి విపీనే రహితే రాఘవేణ తాం. అందుకే అక్కడికి వెళ్ళి ఆ అడవిలో రాముడు లేని సమయంలో అతని ప్రాణానికి ప్రాణమైన సీతని నీ సహాయంతో అక్కడి నుంచి నేను హరించుకుని తీసుకెళ్ళి వస్తాను. అంటే నాకు ఈ సహాయం చెయ్యి అని. త్వం తు మాయామృగో భూత్వా యశ్రామాదాపనేష్యసి రామం చ లక్ష్మణం చైవ తదా సీతాం హరామ్యహం. నీవు పైగా ఇక్కడ నాకు ఈ కారణం చేత వాళ్ళతో శత్రుత్వం, వాళ్ళని వధించాలి ఇవన్నీ చెప్తూ ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, నువ్వు అక్కడికి వెళితే నేనేం చేస్తాను అవన్నీ చెప్పేశాడు. అందుకు నువ్వు మాయామృగ రూపంలో అక్కడికి వెళ్ళి రాముణ్ణి, లక్ష్మణ్ణి ఇద్దరిని కూడా వాళ్ళుంటున్న ఆశ్రమం నుంచి తప్పించి చాలా దూరంగా తీసుకెళ్ళిపో. అప్పుడు నేను సీతను అక్కడి నుంచి హరించుకుని తీసుకువెళ్ళిపోతాను. త్వం తు తావత్ సహాయం మే కృత్వా స్థాస్యసి పూర్వవత్ ఇత్యేవం భాషమానం తం రావణం వీక్ష విస్మితం. నీవు అంత మాత్రం అంటే నువ్వు ఇంత చేస్తే చాలు మాయా రూపాన్ని ధరించి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని ఆశ్రమం నుంచి కొంచెం దూరం తీసుకెళ్ళిపో అంతే. నువ్వు చేయాల్సింది ఇంతే పని అన్నట్టుగా చెప్పాడు. ఇంత సాయం నువ్వు చేస్తే చాలు. ఇంతే ఇంతకన్నా నువ్వేం చెయ్యక్కర్లేదు.
అలాగే ఇది చేసేసి నువ్వు యథావిధిగా నీ ఇదేదైతే జీవనాన్ని గడిపిస్తున్నావో అలా నువ్వు నివసించొచ్చు ఇక్కడే అని రావణుడు ఇలా చెప్తున్నాడు. రావణుడు అలా చెప్తుంటే ఆశ్చర్యంగా అలానే రావణుణ్ణి చూస్తూ ఉన్నాడు మారీచుడు. సనేధాముపదిష్టం తే మూలఘాతకరం వచః స ఏవ శత్రుర్వధ్యశ్చాయస్త్వాన్నశం ప్రీతిక్షతే स एव शत्रुर्वध्यश्चायस्त्वान्नाशं प्रतीक्षते रामस्य पौरुषं श्रुत्वा चित्तमद्यापि रावण बलोऽपि मां कौशिकस्य यज्ञसंरक्षणाय सः ఇలా ఆశ్చర్యంతో చూస్తూ అప్పుడు చెప్తున్నాడు. సర్వనాశకరమైన ఆ మాటలు విని ఎవరి చేత నువ్వు ఈ ఉపదేశాన్ని పట్టుకునొచ్చా అంటే, నేను విని ఉన్నానన్నా అంటే ఎవరో చెప్పారు. అందుకని ఎవరి చేత ఉపదేశించబడినవి ఇవన్నీ. ఇవన్నీ నీ నాశనం కొరకే ఎదురు చూస్తున్న శత్రువు చెప్తే దాన్ని నువ్వు అనుసరించినట్టు ఉంది. అందుకే వాడెవడో గాని తప్పకుండా వదాహుడే అటువంటి వాడిని వధించాల్సిందే. ఓ రావణ! రాముణ్ణి పౌరుషాన్ని చూసి నా మనస్సు ఇంకా వికలం పొందుతున్నది. అంటే అక్కడ ప్రత్యక్షంగా నువ్వు ఇంకా వినే ఉన్నావు. నేను చూసున్నాను రాముడు ఒక పౌరుషం ఎటువంటిదో. విశ్వామిత్రుడు యజ్ఞ సంరక్షణ కొరకై వచ్చి ఉన్నాడు అప్పుడు ఆ సమయంలో. అంటే ఇక్కడ నువ్వు విని ఉన్నావు కానీ అంటే ఒకళ్ళ మీద యుద్ధానికెళ్ళినా దేనికెళ్ళినా సరే సరిగ్గా తెలుసుకుని వెళ్ళాలి. పైగా నీ సమర్థనతో కూడా నీకు తెలియాలి. అంతేగాని ఊపుకుంటూ ఎక్కడ పడితే అక్కడ చెప్పారు కదా అని వెళ్ళిపోయి మనం ఏదో చేసేద్దాం అనుకుంటే ఏమవుతుంది? మనం చేయాలనుకుంది చేయటం తర్వాత సంగతి. మనం అన్న వాళ్ళమే మిగలకుండా కూడా అయిపోతూ ఉంటాం. అందుకే ఇక్కడ నేను ప్రత్యక్షంగా చూశాను. విశ్వామిత్రుడి యజ్ఞాన్ని రక్షించటానికి వచ్చాడు. అప్పుడు ఆ రాముడు ఇంకా చిన్నవాడు బాలుడే అయినా కూడా ఒకే ఒక్క బాణంతో నన్ను ఒక 100 యోజనాల దూరం వెళ్ళిపోయి పడేలాగా చేశాడు. అంటే అంత శక్తి సమర్థతలు కలిగి ఉన్నవాడు. अगस्त्यात् विषणीकेन पातयामास सागरे योजनानां शतं रामस्तदाधिभयविह्वलः स्मृत्वा स्मृत्वा తదేవాహం రామం పశ్యామి సర్వతః అంటే ఇక్కడ ఇది అప్పుడు జరిగిందే ఇంకా గుర్తుకొస్తూ ఉంటేనే బాధకి భయానికి లోబడిపోతున్నాను. అందుకే ఒక్క బాణంతోనే 100 యోజనాలు దూరంలో వెళ్ళిపోయి పైగా సముద్ర తీరంలో పడిపోయాను. ఆ రోజు నుంచి ఆ భయం నన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు. అది తలుచుకుంటే కూడా నాకు అన్ని రెట్లు భయం కలుగుతుంది. అందుకే ఎక్కడ చూసినా సరే ఆ భయం కారణంగా నాకు రాముడే కనిపిస్తున్నాడు. దండకేऽपि पुनरप्यहं वने पूर्ववैरमनुचिन्तयन् हृदि तीक्ष्णशृङ्गं मृगरूपमेकदा మాదృశ్యేర్బహుభిరావృతో అభ్యయాం అందుకే పూర్వము ఆ వైరం మనసులో నేను స్మరించుకుని మళ్ళా ఒకరోజు అది ఇంకా పోలేదు వైరం అందుకుని అంటే ఒకసారి దెబ్బ తగిలాక కూడా మళ్ళీ కసితీరా వాళ్ళని ఏదో చెయ్యాలని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకేదో జరిగింది కాబట్టి. అందుకని అలాగే ఆ పూర్వ వైరాన్ని మనసులో స్మరించుకుని మళ్ళీ ఒకసారి దండకరణ్యంలో నా వంటి వారితో కలిసి వాడి కొమ్ములు గలిగా మృగ రూపాన్ని ధరించి మరీ నేను వెళ్ళాను. రాఘవం జనకజా సమన్వితం లక్ష్మణేన సహితం త్వరాన్వితః ఆగతో అహమత హంతుముద్యతో మాం విలోక్య శరమేక క్షిపత్ సీతతో కలిసి ఉన్న రాముడు లక్ష్మణ్ను అనుసరిస్తూ ఉన్నాడు. ఆ రాముడు చంపటానికి ఉద్యమించి త్వర త్వరగా ముందుకి పోగా నన్ను చూసి అతడు మళ్ళీ ఒకే ఒక్క బాణాన్ని విడిచిపెట్టాడు. తేన విద్ద హృదయో అహావృద్భ్రమన్ రాక్షసేంద్ర పతితోస్మి సాగరే తత్ప్రభృత్యాహమిదం సమాశ్రితః స్థానముర్జితమిదం భయార్దితః ఓ రాజేంద్ర అది నా హృదయంలో నాటుకుంది. నేను ఆకాశానికి ఎగిరి మళ్ళీ గిరాగిరా తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ సముద్రంలో పడ్డాను. ఆనాటి నుంచి నేను ఇంత భయానికి లోబడి ఉండి ఈ స్థానంలో ఉన్నాను. అందుకే ఈ స్థానంలో నిర్భయంగా భావించి ఇక్కడ నివాసాన్ని ఏర్పరచుకుని నా జీవన శైలినే మార్చుకున్నాను. రామమేవ సతతం విభావయే భీత భీత ఇవ భోగరాసితః రాజరత్న రమణీరథాదికం శ్రోత్రయోర్యధిగతం భయం భవేత్ అంటే ఇక్కడ కొన్ని కొన్ని మనం చేసేటప్పుడు ఆచి తూచి చెయ్యమని చెప్పేది ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాడు.
రాజు, రత్నము, రమణి, రథము. ఈ 4 రాతో మొదలయ్యేవి. ఇవి భోగ సామగ్రుల పేర్లు. రాజ్యము, రథము, రత్నము, రమణి. రాజు, రత్నము, రమణి, రథము. రాజు రాజ్యాన్ని చూపిస్తుంది. రత్నము అంటే ఈ భోగానికి సంబంధించినవి. అలాగే రమణి అంటే స్త్రీ. అలాగే రథము అంటే యుద్ధానికి వెళుతున్నావో, విహారానికి వెళ్తున్నావో అంటే భోగప్రాయమైన వస్తువులు. ఇవన్నీ రాతోనే మొదలవుతున్నాయి. అయితే ఈ రకారంతో కూడిన పదములు ఏవైనా సరే అంటే ఏ ఒక్కటి నువ్వు ఆశ్రయించి దానికి నువ్వు మళ్ళీ లోభానికి గురైపోయినా సరే అవి చెవికి సోకగానే మళ్ళీ నాకు రాముడే గుర్తొస్తా. అంటే రాజు, రత్నం, రమణి, రథం. ఏ మాట విన్నా సరే మళ్ళీ రాతో కూడుకున్నవివి మళ్ళీ రాతో కూడుకున్న ఆ రాముడే గుర్తొచ్చి మళ్ళీ భయం కలుగుతుంది నాకు. అంతెందుకు ఈ మాటలు చెవిన పడినా చాలు అది చెప్పినంత మాత్రాన మళ్ళీ గుబులు కలుగుతుంది. అందువల్లనే నేను ఈ భోగ సామాయం సముదాయాలన్నిటికీ కూడా భయపడిన వాని వలె రాముణ్ణే నిత్యము ధ్యానిస్తూ వాటి అన్నిటికీ నేను దూరంగా ఉంటున్నాను. రామ ఆగత ఇహీతి శంకయా బాహ్యకార్యమపి సర్వమత్యజం నిద్రయా పరివృతో యదా స్వపే రామమేవ మనసానుచింతయన్. ఇక్కడికి వచ్చి ఆ రాముడు ఇక్కడికి రాడు కదా అని అనుమానంతో అంటే మళ్ళీ ఆ రాముడి మీద భయం ఎంతలా తీవ్రంగా ఉంది అంటే ఎక్కడికైనా రాగలడు, ఏదన్నా వేయగలడు. అందుకని ఆ భయం కారణంగా సమస్త బాహ్య కార్యక్రమాలన్నీ కూడా నేను విడిచిపెట్టేశాను. నిద్రకు వశమై పడక మీద పడి ఉన్న సమయమందు కూడా మనస్సు నాకు లోలోపల రాముడు నే విడవకుండా ఉంటుందంటే రాముడంటే అంత భయం వచ్చేసింది. అందుకుని కొద్దిగా కూడా విరామం లేకుండా నేను ఎంతసేపు రాముడినే మళ్ళీ స్మరిస్తూనే ఉన్నాను. స్వప్న దృష్టి గత రాఘవం తదా బోధితో విగత నిద్ర అస్థితః తద్భవానపి విముచ్య చాగ్రం రాఘవం ప్రతి గృహం ప్రయాహి భూః. ఈ విధంగా నాకు అంటే ఇక్కడ నిద్రపోయిన సమయంలో కూడా మళ్ళీ స్వప్నాలు వస్తాయి. ఆ స్వప్న దర్శనం ఇచ్చేటప్పుడు కూడా నిద్రాభంగమై భయంతో మళ్ళీ మెలుకుంటున్నాను. నిద్ర విడిచి కూర్చుని ఉన్నా కూడా నాకు రావణ నువ్వు కూడా రాముడి పట్ల విరోధాన్ని వదిలిపెట్టు అంటే 2 సార్లు చవి చూస్తేనే నాకు ఇంత భయం కలిగి ఉన్నది. నువ్వు ఇంకా చవి చూడలేదు. అందుకు నువ్వు వెళ్ళకు. విరోధాన్ని పెట్టుకోకు. తిరిగి నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. రక్ష రాక్షసకులం చిరాగతం తత్స్మృతౌ సకలమేవ నశ్యతి తవ హితం వదతో మమ భాషితం పరిగృహాన పరాత్మని రాఘవే. చిరకాలంగా కొనసాగు వస్తున్న నీ రాక్షస కులానికి రక్షించుకో. నువ్వు వైరభావం శత్రుత్వంతో రాముడితో మళ్ళీ స్మరిస్తే రాముడితో శత్రుత్వం పెట్టుకుంటే ఈ సమస్తము నశించిపోతుంది. నేను నీ మేలు కోరి చెప్తున్నాను. నా సలహాలు పాటించు. పరమాత్మ అయిన రాముడి యందు విరోధాన్ని మాత్రం నువ్వు వదిలిపెట్టేసేయి అని చెప్పాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో 6th సర్గలో 25 శ్లోక సంపూర్ణం.